హాయ్ అండి. మన ఇంట్లో ఏవైనా చిన్న చిన్న ఫంక్షన్స్ వచ్చినా కూడా అందరం బాగా గ్యాదర్ అవుతాం కదా. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలని అనుసరించి మా చెల్లెలు గారి కోడలు వైభవలక్ష్మి ఉద్యాపన చేసుకుందండి. దానికి మా కుటుంబ సభ్యులందరం పిల్లలతో సహా అక్కడ గ్యాదర్ అయ్యాం వాళ్ళ ఇంట్లో. అది ఏం లేదండి, వైభవలక్ష్మి ఉద్యాపన ఎలా అంటే అసలు నోము ఎలా పట్టాలి, ఉద్యాపన ఎలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఒకరోజు మంచి రోజు చూసుకొని మనం అనుకోవాలి, ఇన్ని వారాలు ఈ వైభవలక్ష్మి పూజ చేస్తాను, ఉద్యాపన చేస్తాను అని. మనం ఎన్ని వారాలు అనుకుంటామో అంతమంది ముత్తైదువులకి అన్ని వారాల తర్వాత మనం ఉద్యాపన చేసుకోవాలన్నమాట. ప్రతి వారము శుక్రవారం అయితే శుక్రవారం, గురువారం అయితే గురువారం అన్నమాట. మార్నింగ్ అంతా ఉపవాసం ఉండాలి. సాయంత్రం లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకొని కథ ఉంటుంది, ఆ కథ చదువుకోవాలన్నమాట. ఆ వ్రతకల్పం వైభవలక్ష్మి వ్రతకల్పం బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ కొని ఆఖరి వారం కానీ ఆ మన్నాడు వచ్చే శుక్రవారం కానీ, మన లక్ష్మీవారం చేసుకుంటే మన్నాడు వచ్చే శుక్రవారం ఉద్యాపన చేసుకోవాలన్నమాట. కుదరని వాళ్ళు ఆ వెంటనే అడ్డొచ్చిన వాళ్ళు ఆ తర్వాత వారం అయినా చేసుకోవచ్చు. ఇలాగ ఎన్ని వారాలు చేసామో అంతమంది ముత్తైదువులను పిలిచి మంగళకరమైన వస్తువులన్నిటినీ అంటే శక్తి గలవారి చీర, జాకెట్టు, తాంబూలము, నల్లపూసలు, ఇలాగనమాట గాజులు, పసుపు కుంకుమ ప్యాకెట్లు, పళ్ళు, ఇవన్నీ వాళ్ళకి ఉద్యాపన చేసిన రోజు ఇవ్వాలన్నమాట. అలాగే ప్రసాదం కూడా చక్కగా చేసుకొని మనకు శక్తి ఉంటే అందరికీ పిలిచి భోజనాలు బట్టలు అన్నీ పెట్టుకొని మన శక్తి కొలది మనం దాన్ని చేసుకోవచ్చు అనమాట. ఇలా పూజ చేసుకుని సాయంత్రం పూజ చేసుకొని అందరినీ పిలిచి ఇలా భోజనాలు అవి పెట్టిందనమాట మా కోడలు. చూసారా, మా మనవరాలని కూడా ఇందులో మేము ఇన్వాల్వ్ చేసాము. ఎందుకంటే ఇలాంటప్పుడే మనం పిల్లల్ని, ఆడపిల్లల్ని ముఖ్యంగా ఇలాంటి పూజలు వ్రతాల్లో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి వీటి మీద ఒక అవగాహన ఉంటుంది, ఇంట్రెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఒకేసారి పెద్ద అయ్యాక మీరు ఇవి చెయ్యండి అంటే చేయలేరు. అందరి కాళ్ళకి మా మనవరాలతో పసుపు రాయించాము. అలాగే ఈ పండగని మా చెల్లి వాళ్ళ ఇంట్లో చాలా బాగా చేసుకున్నాం అనమాట. అందరికి ఇచ్చి మా అమ్మాయి తాంబూలాలు ఇస్తోంది. అవి అయిన తర్వాత భోజనాలు అందరం యథావిధిగా ప్రసాదాలు అన్నిటితో పాటు ప్రసాదాలు తినేసి భోంచేసి ఎవరిళ్ళకి వాళ్ళు మళ్ళీ మామూలుగా వెళ్ళిపోయాం అనమాట. ఇలాంటి నోములు అందరూ చేసుకుంటే చాలా మంచిదండి. 10 మంది కలుస్తాము, ఏదో ఒక అకేషన్ ఉంటుంది. ఈ రోజుల్లో మనం ఎవరి మటుకు వాళ్ళు పూజలు చేసుకుంటూ ఉంటే సరిపోదు కదా. నలుగురిని పిలిచి తాంబూలాలు వాయినాలు ఇస్తే 10 మందితో మనకి పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి కదా. నేను చాలా వీడియోల్లో ఇవి చెప్పాను. ఇప్పుడు అందరూ రొటీన్ లైఫ్, అందరూ ఉద్యోగాలు, ఆఫీసులు, పిల్లలు, చదువులు, ఈ హడావిడితోని ఎవరిని కలుసుకోవడమే అవ్వదండి. అందుకోసం మనం చక్కగా ఇలాంటివన్నీ అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే, ఎవరైనా చేసుకుంటున్నా మనం తప్పకుండా వెళ్ళామంటే మనకు అందరితో పరిచయాలు ఏర్పడడం కాకుండా మనకు కూడా సరదాగా సంతోషంగా ఉంటుందన్నమాట. అందుకని ఇలాంటి వ్రతం ఎలా చేసుకోవాలి అనేది నేను చెప్పాను కదా. వీటికి బుక్స్ దొరుకుతాయి, అవి చదువుకోండి. ఈ తాంబూలంలో తప్పనిసరిగా బుక్ ఒకటి పెట్టి ఇవ్వాలన్నమాట. అంతేనండి. మా మనోడు అందరికీ కూల్ డ్రింక్స్ సర్వ్ చేసేస్తున్నాడు. మేము భోజనాలు చేసి మా ఇళ్ళకి మేము వెళ్ళిపోయాము. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.